ఒకప్పుడు చిన్న కుటుంబం చింతలేని కుటుంబమని ప్రభుత్వాలు ప్రచారం చేశాయి. కుటుంబ నియంత్రణ పాటించాలని రాజకీయ నాయకులు ప్రజలకు సూచించారు. అదే తరహాలో అప్పట్లో అధికారంలో ఉన్న నేతల్లో చంద్రబాబు కూడా కుటుంబ నియంత్రణ అవసరాన్ని ప్రస్తావించిన సందర్భాలున్నాయి. కానీ ఇప్పుడు కాలం మారింది, పరిస్థితులు మారాయి. దేశంలో జననాల శాతం తగ్గిపోతుందన్న ఆందోళనలు పెరుగుతున్న వేళ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన తాజా వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. మూడో బిడ్డ పుడితే 30,000 రూపాయలు, నాలుగో బిడ్డ పుడితే 40,000 రూపాయలు ఇస్తామంటూ చేసిన ప్రకటన ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. ఇది నిజంగా జనాభా సమతుల్యత కోసం తీసుకున్న ఆలోచన, లేక ప్రజల దృష్టిని మళ్లించే రాజకీయ ఎత్తుగడ? మహిళల స్వేచ్ఛ, కుటుంబాల ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వ బాధ్యతల మధ్య ఇప్పుడు పెద్ద చర్చ మొదలైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన మూడో బిడ్డకు 30,000, నాలుగో బిడ్డకు 40,000 ప్రోత్సాహక పథకం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ నిర్ణయంపై క్షేత్రస్థాయిలో ముఖ్యంగా మహిళా వర్గాల నుంచి భారీ వ్యతిరేకత వ్యక్తమవుతోందని ప్రతిపక్ష వైసీపీ గట్టిగా వాదిస్తోంది. ఎన్నికలకు ముందు ప్రతి ఆడబిడ్డకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని మహాశక్తి కింద హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఆ పథకం ఊసే ఎత్తడం లేదని ఫ్యాన్ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. అసలు పాత పథకాలకు పైసలు లేవంటూనే ఇప్పుడు పిల్లల్ని కనడానికి ప్యాకేజీలు ఎలా ప్రకటిస్తారంటూ వైసీపీ నేతలు అంతర్గత చర్చల్లో ఎద్దేవా చేస్తున్నారు. మహిళల్ని కేవలం పిల్లలను కనడానికే పరిమితం చేసేలా ఈ ఆలోచనలు ఉన్నాయంటూ వైసీపీ సోషల్ మీడియా వింగ్ తో పాటు కీలక నేతలు విమర్శల పదును పెంచుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా చర్చకు దారితీశాయి. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మాట్లాడిన చంద్రబాబు ఎంతమంది వీలైతే అంతమంది పిల్లల్ని కనాలని పిలుపునిచ్చారు. అంతేకాదు మూడో బిడ్డకు 30,000 రూపాయలు, నాలుగో బిడ్డకు 40,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. ఈ వ్యాఖ్యల వెనుక తగ్గుతున్న జననాల రేటు, భవిష్యత్తులో యువ జనాభా తగ్గుదల వంటి అంశాలు ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా తగ్గిపోవడంతో కార్మిక శక్తి సమస్యలు వస్తున్నాయని, అలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో భారత్లోనూ రావచ్చన్న ఆందోళనల మధ్య ఈ ప్రకటన వచ్చిందని చెబుతున్నారు. అయితే ఈ వ్యాఖ్యలు బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. కొందరు దీనిని దూరదృష్టి నిర్ణయంగా అభివర్ణిస్తుంటే మరికొందరు మాత్రం ఇది వాస్తవ పరిస్థితులకు విరుద్ధమని విమర్శిస్తున్నారు. సీఎం వ్యాఖ్యలపై ప్రతిపక్ష వైసీపీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ఎన్నికల సమయంలో మహిళలకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఆ హామీల సంగతి పక్కన పెట్టి కొత్త ప్రకటనలు చేస్తోందని విమర్శిస్తోంది. సూపర్ 6 హామీలు పూర్తి స్థాయిలో అమలు కాలేదని, ప్రజలు ఇప్పటికే ధరల భారం, ఉద్యోగ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న సమయంలో ఇలాంటి ప్రకటనలు చేయడం సరైంది కాదని వైసీపీ నేతలు అంటున్నారు. మహిళల్ని కేవలం పిల్లల్ని కనడానికే పరిమితం చేసేలా ఈ ప్రకటన ఉందని కూడా విమర్శిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ప్రజల ప్రాథమిక సమస్యలైన ఉపాధి, ధరల నియంత్రణ, విద్య, వైద్యం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ అంశం పూర్తిగా రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణల దిశగా వెళుతోంది. ఈ అంశంపై జాతీయ స్థాయిలోనూ విస్తృత చర్చ కొనసాగుతోంది. భారతదేశ తొలి మహిళా ఐపీఎస్ అధికారి కిరణ్ బేడి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహిళల జీవితం కేవలం పిల్లల పెంపకానికే పరిమితం కాదని, మహిళలకు స్వతంత్ర నిర్ణయం హక్కు ఉండాలని ఆమె పేర్కొన్నారు. మేల్కొనండి మహిళలారా అంటూ ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఇక నటి పూనం కౌర్ కూడా వ్యంగ్యంగా స్పందించారు. భవిష్యత్ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాజకీయ నాయకుల కుటుంబాలే ముందుగా ఎక్కువ మంది పిల్లల్ని కనాలని కామెంట్ చేశారు. ఇక కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పిల్లలు పుట్టిన తర్వాత వారి చదువు, ఆరోగ్యం, భవిష్యత్తు, ఉద్యోగ బాధ్యతల్ని ప్రభుత్వం తీసుకుంటుందా అని నిలదీశారు. దీంతో ఇప్పుడు ఈ అంశం కేవలం రాజకీయ వివాదంగా కాకుండా సామాజిక చర్చగా మారిపోయింది. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లల పెంపకం సాధారణ కుటుంబాలకు పెద్ద సవాలుగా మారుతోంది. ఓ పిల్లవాడి విద్య, వైద్యం, పోషణ, ఇతర అవసరాలు కలిపి లక్షల రూపాయలు ఖర్చవుతుందని చెబుతున్నారు. ఇప్పటికే ప్రైవేటు విద్య, ఆసుపత్రి ఖర్చులు సామాన్యులకు భారంగా మారే. ఇలాంటి పరిస్థితుల్లో ఒకసారి ఇచ్చే 30 లేదా 40,000 రూపాయల ప్రోత్సాహకం దీర్ఘకాలిక సమస్యల్ని పరిష్కరించలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కుటుంబాలు ఇప్పుడు పిల్లల సంఖ్య కంటే వారి భవిష్యత్తు భద్రత, నాణ్యమైన జీవితం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాయి చెబుతున్నారు. దీంతో ప్రభుత్వాలు కేవలం నగదు ప్రోత్సాహకాల కంటే మెరుగైన విద్య, వైద్యం, ఉపాధి భద్రతపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.
అయితే మరోవైపు అధికార వర్గాలు మాత్రం ఈ నిర్ణయాన్ని సమర్థిస్తున్నాయి. భవిష్యత్తులో జనాభా తగ్గుదల సమస్యలు రాకుండా ముందుగానే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నాయి. అభివృద్ధి చెందిన అనేక దేశాలు ఇప్పుడు జనాభా కొరతతో ఇబ్బందులు పడుతున్నాయని, భారతదేశం కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కోకూడదనే ఉద్దేశంతోనే ఈ ఆలోచన వచ్చిందని అంటున్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం దీన్ని రాజకీయ కోణంలో చూస్తున్నాయి. ఇప్పటికే అమలు కాని హామీల మధ్య కొత్త ప్రకటనలు రావడం ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తోందని విమర్శిస్తున్నాయి. మొత్తానికి చంద్రబాబు చేసిన ఈ ఒక్క ప్రకటన ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా కొత్త డిబేట్కు కారణమైంది. ప్రశ్న మాత్రం ఇంకా అలాగే ఉంది. ప్రజలకు ఇప్పుడు అవసరం ప్రోత్సాహకమా లేక జీవన భద్రతా వ్యవస్థ అనేది చర్చనీయాంశంగా మారింది. మరోపక్క ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన సూపర్ 6 వంటి కీలక హామీలు ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఓవైపు ఖజానా ఖాళీగా ఉందని ప్రభుత్వం చెబుతూ ఉండడం, అదే సమయంలో పిల్లలు కానండి పైకమిస్తామని ప్రకటించడం విరుద్ధ ధోరణిగా కనిపిస్తోందని విమర్శలు వస్తున్నాయి. కేవలం నగదు ప్రోత్సాహకాల కంటే మెరుగైన ప్రభుత్వ విద్య, ఉచిత వైద్యం, మహిళలకు ఉపాధి భద్రత, పిల్లల పోషణకు దీర్ఘకాలిక మద్దతునిస్తేనే జనాలు ముందుకొస్తారు. సామాజిక విశ్లేషకులు సైతం ఎంతమంది పిల్లలు ఉండాలనేది పూర్తిగా కుటుంబాల వ్యక్తిగత నిర్ణయమని చెబుతున్నారు. ఆర్థిక సహాయం పేరుతో భావోద్వేగ నిర్ణయాలను ప్రభావితం చేయకుండా జీవన నాణ్యతను మెరుగుపరిచే విధానాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.